తెలుగు పద్యస్వర వైభవానికి స్వాగతం. శ్రీమద్ భాగవతం నందు శమీక మునీంద్రుని కుమారుడైన శృంగి వారి పరిస్థితిని వివరించిన సందర్భంలోని పద్యం. పోము హిరణ్యదానముల పుచ్చుకొనంగా ధనంబులేమియుంతేము సవంచనంబులుగా దీవనలిచ్చుచు వేసరింపగారాము వనంబులన్ గృహ విరాములమై నివసింప చెల్లరే పామును వైవగాదగుని బ్రహ్మమునీంద్రు భుజార్గలంబునన్. ఈ పద్యం నందు వారి పరిస్థితిని చెబుతూ, రాజుల కడకు మేము హిరణ్యదానాలు గ్రహించడానికి పోలేదు, ధనములు తేలేదు, ఆశీర్వాదములని చెప్పి మోసం చేసి వారి ద్వారాలకడ నిలిచి విసిగించలేదు. ఇండ్లపై కూడా ఆసక్తిని వీడి అడవులలో పడి ఉన్నాము. అట్టి ఎడ బ్రహ్మర్షి అయిన మా తండ్రి మెడలో పామును వేయడం తగునా అని ప్రశ్నించిన సందర్భంలోని పద్యం. ధన్యవాదాలు.